అష్టమహిమాన్వితమైన ఈ శివపురాణాన్ని మీకు వినిపించే భాగ్యం కలగడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కథా విషయంలోకి వస్తాడు సూతుడు. నారదుని తపస్సు. నందీశ్వరుడు మార్కండేయునికి ఎరిగించిన ఈ శివపురాణాన్ని నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను, సావధాన చిత్రవినండి అంటూ సూత మహర్షి సౌనకాది మహామునులకు కథా ప్రారంభం చేస్తాడు. మహర్షులంతా సూతుడు చెప్పబోయే విషయాలను ఎప్పుడెప్పుడు గ్రహిద్దామా అనే ఉత్సుకతలో ఉంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళంతా తపోజ్ఞాన సంపన్నులు కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ మంచి మీద చేసి భగవంతుడి మీదే దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ జప్తప హోమాది పుణ్య కార్యక్రమాలే జరుగుతాయి. భగవంతుడిపై చర్చలు, గోష్ఠులు జరుగుతాయి. అపార జ్ఞాన సంపన్నుడు పౌరాణిక చక్రవర్తి అయిన సూత మహర్షి నోటి వెంట ఏ పదం పలికినా అది పవిత్రమైన మంత్రం. అటువంటి మహానుభావుని ముఖతః శివపురాణం వినేందుకు ఎంత పుణ్యం చేసుకుంటామో అంటూ సౌనకాది మునులందరూ పొంగిపోతూ ఆయన పంచే జ్ఞానామృతాన్ని శ్రవణాల ద్వారా గ్రోలేందుకు సిద్ధంగా ఉంటారు. అన్నీ మునికుటీరాలే కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్టు, పుట్ట, తిరుగాడి, పక్షులు, లేళ్ళు, కుందేళ్ళు ఇత్యాది మూగజీవులు కూడా పరమేశ్వరుడు దివ్యగాథలు వింటున్నాయా అన్నట్టు అక్కడంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దాన్ని చెలుస్తూ సూతుని కంఠం కంఘుమంటూ ఇలా చెప్పనారంభించింది. కథా ప్రారంభం. పూర్వం నారద మునీంద్రుడు అతి పవిత్రమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న మానస సరోవరం వద్ద ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడే శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. నారదుడంటే త్రిలోక సంచారి. ఆయనకు తగోలు మారి, కలహభోజనుడు ఇత్యాది పేర్లున్నా ఆయన చేసే పనులన్నీ చివరకు జగత్కళ్యాణంగా పరిణమించడంతో అందరూ ఆయన్ను ముందు ఆడిపోసుకున్నా అనంతరం మాత్రం ఎంతగానో కొనియాడతారు. అటువంటి నారదుడు తపస్సు చేయడం మొదలుపెట్టేసరికి స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి భయం పట్టుకుంది. సాధారణంగా లోకంలో ఎవరన్నా తపస్సు చేయడం ప్రారంభించారంటే ముందు భయపడేది దేవేంద్రుడే. ఎందుకంటే తన పదవికి ఎక్కడ గండం వస్తుందో అని. ఆయనకు ఇప్పుడు కూడా అదే భయంతో నారదుని తపస్సు చెడగొట్టేందుకు తన రాజసభలో నాట్యం సాగించే సౌందర్య రాశి అయిన రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసల్ని భూలోకానికి పంపిస్తాడు. ఎలాగైనా నారదుడి తపస్సును భగ్నం చేయమని వాళ్లకు ఆదేశిస్తాడు. ఇంద్రుడి పంపు మేరకు ఆ నారీమణులంతా నారదుడి తపస్సు చేసే మంచు ప్రాంతానికి చేరుకుంటారు. తమ నటనా ప్రావీణ్యంతో, సౌందర్య ఆకర్షణతోనూ ఆయన దృష్టిని తపస్సును మరల్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. వీళ్ల ప్రలోభాలకు ఏమాత్రం ఆకర్షితులు కాకుండా కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఎంతసేపటికి నారదుల్లో ఉలుకు పలుకు లేకపోవడానికి గమనించిన వాళ్ళంతా కూడా అల్పుతో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని జడధారే ముందు మన ప్రయత్నమంతా వృధాయి అనుకుంటూ ఇంద్రలోకానికి వెళ్ళిపోతారు. బాగానే ఉంది, కానీ ఎంతమంది వెళ్ళినా సరే నారదుడిని ఏమీ చేయలేదు. కాబట్టి నారదుల్లో కొంత అహాన్ని ఇది పెంచుతుంది. ఎంతెంతాయి వట్టిడింతాయి అన్నట్టు రోజుకు అహంకారం పెరుగుతూ ఉంది. మనస్సును, ఇంద్రియాలను జయించిన వాడిన గర్వంతో నారదుడు ఒకసారి మాతాపితరులైన బ్రహ్మ, సరస్వతి వద్దకు వచ్చి వారికి నమస్కరించి ఇలా అంటాడు. జనకులారా, మీ మానసపుత్రులైన నేను ఇన్నాళ్లకు ఒక గొప్ప విజయం సాధించాను. అదేమిటంటారా? నాకు ఇంద్రియాల మీద పట్టు దొరికింది. దాంతో అతి ముఖ్యమైన మొహాన్ని జయించాను అంటూ గర్వంగా జరిగింది చెప్తాడు. నారదుని ద్వారా ఆ సంగతి విన్న బ్రహ్మదేవుడు లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం మౌనంగానే ఉంటాడు. దాంతో తన విజయాన్ని తండ్రి అంగీకరించలేదు అన్నట్టు నారదుడు భ్రమించి మరోసారి వాణి హిరణ్యగర్భులకు నమస్కరించి అక్కడి నుండి కైలాసానికి వస్తాడు. అక్కడ పార్వతీనాథుడిని చూసి భక్తితో నమస్కరించి, కైలాసవాస, మాయను జయించడం చాలా కష్టమని అందరూ అంటూ ఉంటారు. కానీ నేను ఆ మాయను అతి సులభంగా జయించాను. అందులోనూ నేను జయించింది సామాన్యమైన మాయ కాదు, ఈశ్వర మాయ అని చెబుతాడు. దానికి శివుడు నవ్వుతూ, నారద, నీ మాయను నేనే తెలియలేను. అటువంటిది నువ్వెలా జయించావు? ఇదే జరిగితే నీవు చాలా గొప్పవాడి కిందే లెక్క. అయినప్పటికీ ఈ మాయా విషయంలో నీవు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నీకు విజయాన్ని ఇచ్చినట్టే ఇచ్చి నిన్ను ప్రలోభానికి గురి చేయవచ్చు అని అన్యాపదేశంగా హెచ్చరిస్తాడు. శివుడు అక్కడి నుంచి సెలవు తీసుకుని ఇక సరాసరి వైకుంఠానికి ఆగమిస్తాడు. శ్రీహరి కుశల ప్రశ్నల అనంతరం, స్వామి, నేను హిమాలయాల్లో ఇంద్రేణి గ్రహంతో తపస్సు చేస్తున్నాను. ఇప్పటికీ శివమాయ జయించాను, విష్ణుమాయను కూడా జయించగలనని అనుకుంటున్నాను అంటూ చెప్పాడు. నారదుని దుర్భాషను ఆలకించిన శ్రీహరి ఇలా అంటాడు. నారద, ఏదైనా మాయను గెలవడం అనేది సామాన్య విషయం కాదు. అయినా ఈ మాయ అనేది ఎవ్వరికీ అందదు, అన్నిటికీ అతీతమైంది. దాన్నే పరాశక్తి అంటారు. ఇది తెలియని వాళ్ళు శివమాయ, విష్ణుమాయ అని భ్రమపడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. మహామాయే ప్రకృతి రూపంలో ఆ శివుణ్ణి, నన్ను కూడా లోబర్చుకొని మా ద్వారా ప్రపంచాన్ని తన ఇష్టం వచ్చిన రీతిలో ఆడిస్తూ ఉంటుంది. ఆ మాయలో పడకుండా దీన్ని వశపరచుకోవడం అనేది అంత సులభం కాదు. ఇది తెలియని వారు నేను మాయను గెలిచానంటూ సంబరపడిపోతూ ఉంటారు.
ఇది కూడా ఆ మాయలో ఒక భాగమే. ఎందుకైనా మంచిది, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరం అని చల్లగా చెబుతాడు. ఇదంతా విన్న నారదుడు చిన్నపుచ్చుకుంటాడు. అయినా దీన్ని పైకి కనిపించనీయకుండా అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. ఇంతటితో ఈరోజు పారాయణ పూర్తి. మళ్ళీ రేపటి పారాయణంలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ మిథిక్ వైబ్స్. సర్వే జనా సుఖినో భవంతు.